ఆల్ ఈజ్ వెల్ మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ఈజ్ వెల్. చాలా మంది స్టూడెంట్స్కి పాలిసెట్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ నుంచి లాస్ట్ డిప్లొమా 3 years కంప్లీట్ అయ్యే వరకు ప్రతి డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఖచ్చితంగా పాలిసెట్ ఎవరైతే చేయాలనుకున్నారో ఆ స్టూడెంట్కి యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మేడం నేను ఇంటర్ చేయలేను, పాలిసెట్ మాత్రమే చేయాలనుకుంటున్నాను, ఈ పాలిసెట్ చేయి బీటెక్ చేయాలనుకునే స్టూడెంట్కి యూజ్ అవుతుంది. మరి ఎవరికి యూజ్ అవ్వదు అంటే నేను ఐఐటీనే కొడతా, ఎన్ఐటీనే కొడతా, ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది నాకు అనే కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకి ఈ పాలిసెట్ వీడియో అనేది యూజ్ అవ్వదు నాన్న. సో ఒక్కసారి వింటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీకు దీంట్లో ఇంకా ఏమైనా డౌట్ ఉన్నాయనుకోండి, ఒక కామెంట్ చేసి అనుకోండి, మీ కామెంట్ని నేను స్ట్రాటజీలో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ ప్రతి ఒక్క కామెంట్ని చదువుతాను, ఆ కామెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయడమే నా బాధ్యత. ఓకేనా? సో ఒక్కసారి క్లియర్గా చూసేసుకుంటే పాలిసెట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పాలిసెట్లో మొత్తం మార్క్స్ ఎన్ని ఉంటాయంటే నాన్న, టోటల్ మార్క్స్ 120 మార్క్స్ ఉంటాయి. ఓకేనా? మీకు అన్నీ తెలుసు డీటెయిల్‌గా ఒక్కసారి చెప్తున్నాను. సో, టోటల్ మార్క్స్ 120 ఉంటాయి. ఎంత టైం ఉంటుంది మనకు? 2 అవర్స్ అంటే 120 మినిట్స్ ఉంటుంది. అంటే 120 క్వెషన్స్‌కి 120 మినిట్స్ టైం ఉంటుంది. నెక్స్ట్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి ఇందు లోపల? మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. సో, మ్యాథ్‌లో ఎన్ని మార్క్స్? 50 మార్క్స్. అంటే హైయెస్ట్ స్కోరింగ్ అనేది 50 మ్యాథ్. ఫిజిక్స్‌లో ఎన్ని మార్క్స్? 40. కెమిస్ట్రీలో ఎన్ని మార్క్స్ ఉంటాయి? 30 మార్క్స్ ఉంటాయి. సో, లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడుంది? లాస్ట్ డేట్ అంటే ఏప్రిల్ 9థ్‌కి ఉంది. సో, ఏప్రిల్ 9థ్ లోపల అప్లికేషన్స్ అనేవి కంప్లీట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఆన్‌లైన్ నుంచి అప్లికేషన్ చేయాలి. నెక్స్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫీజ్ ఎంత ఉంటుంది? ఓసీ, బీసీ వాళ్ళకైతే 400 నాన్న, అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 100 రూపీస్ ఉంటుంది. హాల్ టికెట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే ఏప్రిల్ 18థ్‌కి. ఓకేనా? మరి ఎగ్జామ్ ఎప్పుడు రాయాలి మేడం అంటే ఏప్రిల్ 25థ్‌కి రాస్తాం. సో వెరీ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే దీంట్లో నెగెటివ్ మార్క్స్ ఉండదు కాబట్టి మీరు అన్ని అటెంప్ట్ చేయొచ్చు టెన్షన్ లేకుండా. సో ఇది ఎలా ఉంటుంది ప్రాసెస్? ఆఫ్‌లైనా, ఆన్‌లైనా? ఆఫ్‌లైన్ అంటే పెన్ను, బుక్ పట్టుకొని మనకు క్వెషన్ పేపర్ ఇస్తారు, దాంట్లో టిక్ చేసుకొని ఓఎంఆర్ షీట్‌లో బబ్లింగ్ చేయాలి. ఆన్‌లైన్ అయితే కంప్యూటర్‌లో క్లిక్ చేయవలసి ఉంటుంది. సో ఇది ఆఫ్‌లైన్ ప్రాసెస్, పెన్ను, బుక్ తోటి ఉంటుంది. నెక్స్ట్ దీని రిజల్ట్ ఎప్పుడొస్తుంది అంటే మే 2nd వీక్‌లో వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ పాలిటెక్నిక్ కోర్స్ డ్యూరేషన్ ఎంత? 3 years. ఇది పాలిసెట్‌కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్. సో దీంట్లో పాలిసెట్ అంటే మేడం అసలు ఏమేమి చదవాలి, ఎలా ఉంటుంది అనంటే సబ్జెక్ట్ వైస్‌గా చూసుకున్నాం అనుకోండి, మనకి ఒకసారి మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి ఉంటుంది నాన్న. సెక్షన్ ఏ మ్యాథమెటిక్స్, సెక్షన్ బి ఫిజిక్స్ అండ్ సెక్షన్ సి కెమిస్ట్రీ ఉంటుంది. సెక్షన్ ఏలో ఎన్ని క్వెషన్స్ ఉంటాయి? 1-50 క్వెషన్. సో 50 మార్క్స్. సెక్షన్ బిలో ఎన్ని క్వెషన్స్ ఉంటాయి? 51-90 అంటే ఎన్ని? 40 క్వెషన్స్, 40 మార్క్స్. కెమిస్ట్రీ అంటే 91-120 అంటే ఎన్ని? 30 క్వెషన్స్, 30 మార్క్స్ ఉంటుంది. ఇలా మీకు పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఏదైతే పర్ఫెక్టో దాన్ని ఫస్ట్ చూస్ చేసుకొని కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తారు అంటే సరే మేడం ఇవన్నీ మాకు అర్థమైనాయి, మరి ఏం చదవాలి, సిలబస్ కావాలి మాకు అనుకుంటే ఎవరైతే సిలబస్ గురించి టెన్షన్ పడుతున్నారో మీరు మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఈ చాప్టర్స్ చాలా పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు అనుకోండి, పీవైక్యూస్ కానీ కాన్సెప్ట్ బేస్ కానీ ఇవన్నీ పర్ఫెక్ట్ నేర్చుకున్నారు అనుకోండి, మీకు మార్క్స్ మిస్ అవ్వవు. అండ్ వన్ మోర్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే నా దగ్గర ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్వి పీడిఎఫ్ ప్రిపేర్ చేసి పెట్టాను. మీకు కావాలంటే ఒక కామెంట్ పెట్టండి, మేడం పీడిఎఫ్ కావాలని చెప్పేసి నేను మీకు సెండ్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ ఒకసారి చూసుకుంటే మ్యాథమెటిక్స్లో దేని మీద ఫోకస్ చేయాలనుకుంటున్నాను? ఇగో ఆల్జీబ్రా, ఓకేనా, ట్రిగ్నామెట్రీ, నెక్స్ట్ మెన్సురేషన్, కోఆర్డినేట్ జామెట్రీ, సెట్స్ అండ్ ప్రోగ్రెషన్ అండ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ, దీని మీద ఫోకస్ చేయాలి. దాంట్లోనే కాన్సెప్ట్స్ ఏది చదవాలని కూడా క్లియర్ కట్గా నేను మెన్షన్ చేస్తున్నాను. ఒకసారి కావాలనుకుంటే చెక్ చేసుకోండి. ఇదిగోండి, దీంట్లో ఉన్న కాన్సెప్ట్స్ చాలా డీటెయిల్గా నేర్చుకోండి. అండ్ వన్ మోర్, మరి ఫిజిక్స్ ఏం చదువుకోవాలి మేడం అని అంటే ఫిజిక్స్లో నాన్న లైట్, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం అండ్ హీట్, ఇవి ఫిజిక్స్లో ఈ చాప్టర్స్ చాలా పర్ఫెక్ట్గా కాన్సెప్ట్ బేస్ నేర్చుకోండి. డన్. నెక్స్ట్ మరి కెమిస్ట్రీలో ఏం చదవాలి మేడం? మ్యాథ్స్ చెప్పారు, ఫిజిక్స్ చెప్పారు, మరి కెమిస్ట్రీ కూడా చెప్పాలి కదా. సో కెమిస్ట్రీలో ఏముందంటే నాన్న కెమికల్ బాండింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి, అండ్ పీరియాడిక్ టేబుల్ నేర్చుకోవాలి, అండ్ అటామిక్ స్ట్రక్చర్ నేర్చుకోవాలి. దాంట్లో ఉన్న కాన్సెప్ట్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే చాలు. మీరు ఇవి నేర్చుకోవడానికి ఏదైతే పెద్ద పెద్ద బుక్స్ నేర్చుకునే అవసరం లేదు. మీ టెక్స్ట్ బుక్ తీసుకోండి, ఆ టెక్స్ట్ బుక్లోనే కాన్సెప్ట్ వైజ్ నేర్చుకోండి. దీనికి సంబంధించిన పీవైక్యూస్ కూడా నేను మీకు పీడిఎఫ్ పెట్టేస్తాను. ఓకేనా? చలో డన్. నెక్స్ట్ నాన్న మీరు ఇంకేంటంటే సో అసలు పాలిసెట్లో ఏముంటాయి మేడం, అందరు రాయమని చెప్తారు కానీ దాంట్లో నాకు అసలు ఏం తెలీదు అనుకునే వాళ్ళకి నేను ఏం చెప్తున్నానంటే పాలిసెట్ అనేది ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్లో ఉంటాయి నాన్న. ఇంజనీరింగ్ అంటే బీటెక్ చేయాలనుకునే స్టూడెంట్స్కి ఇంజనీరింగ్ తీసుకుంటారు. నాన్ ఇంజనీరింగ్ అంటే బీటెక్ వద్దు మేడం మేము తొందరగా సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళు నాన్ ఇంజనీరింగ్ కోర్స్ తీసుకుంటారు. మరి ఇంజనీరింగ్లో ఏమేమి కోర్సెస్ ఉంటాయి మేడం అంటే ఇదిగోండి, సిఐవి సివిల్ ఇంజనీరింగ్ కోర్స్ ఉంటుంది, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఉంటుంది, అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉంటుంది, అండ్ ఆటోమొబైల్
ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటి, ఇవన్నీ కోర్సెస్ చేయాలా మ్యామ్, ఇదంతా చదవాలా మ్యామ్ అంటే, ఇవన్నీ చదవరు నాన్న. మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో, మీకు ఇక్కడ డీటెయిల్‌గా చెప్తున్నాం కదా, మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో అది చూస్ చేసుకోండి. ఇంటర్ అయితే ఎంపీసీ అంటారు. మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఎంపీసీ తీసుకుంటారు. అలాగే ఇక్కడ మీకు ఇలా కోర్సెస్ ఉంటాయంట. ఈ కోర్సెస్‌లో మీరు కన్‌స్ట్రక్షన్ మీద ఇంట్రెస్ట్ ఉందా, సివిల్ ఇంజినీరింగ్ తీసుకుంటారు. లేదా లైక్ ట్రాన్స్‌పోర్ట్ గాని, వెహికల్స్ పైన ఇంట్రెస్ట్ ఉందా, మెకానికల్ తీసుకుంటారు. లేదా పవర్స్, కరెంట్ పైన ఇంట్రెస్ట్ ఉందా, ఎలక్ట్రికల్ తీసుకుంటారు. లేదంటే ఎలక్ట్రిక్స్ అండ్ కమ్యూనికేషన్, మీరు టీవీ ఆపరేటింగ్ గాని, కంప్యూటర్ ఆపరేటింగ్ చేయాలనుకుంటున్నారా, ఎలక్ట్రిక్స్ అండ్ కమ్యూనికేషన్ తీసుకుంటారు. కంప్యూటర్ ఇంజినీరింగ్ తీసుకుంటారు. లేదంటే ఆటోమొబైల్ ఇంజినీరింగ్. సో మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో దాన్ని మీరు చూస్ చేసుకోవాలి ఉంటుంది. ఎనీ వన్ కోర్స్, నాట్ ఆల్ కోర్స్. ఓకేనా. నెక్స్ట్ మనం అసలు నాకు ఇంజనీరింగ్ వద్దు, ఇవన్నీ టెక్నికల్ నాలెడ్జ్ నా వల్ల కాదు అనుకునే స్టూడెంట్స్ నేను చెప్తుంటే నాన్ ఇంజనీరింగ్ ఉంది. నాన్ ఇంజనీరింగ్ ఎలా యూజ్ అవుతుంది అంటే, హోటల్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళకు కానీ, ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలనుకునే వాళ్ళకి, ఇప్పుడు మొత్తం ట్రెండ్ ఫ్యాషన్ డిజైనింగ్ మీద నడుస్తుంది. సో బ్యూటీ కోర్సెస్ చేయాలనుకునే వాళ్ళకు, జ్యువెలరీ డిజైనింగ్ చేయాలనుకునే వాళ్ళకు, ఇది అనేది నాన్ ఇంజనీరింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది నాన్న. దీంతో పాటు మనం ఇంకా నాన్ ఇంజనీరింగ్‌లో ఏమైనా కోర్సెస్ ఉన్నాయా అంటే ఉన్నాయి. ఏంటి అవి అని అంటే 3D డిప్లొమా ఇన్ 3D యానిమేషన్. ఓకేనా, దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సైబర్ సెక్యూరిటీ, నెక్స్ట్ వెబ్ డిజైనింగ్ చేయొచ్చు, ఫోటోగ్రఫీ చేయొచ్చు, రీల్స్‌ని, ఇప్పుడు అన్ని రీల్సే కదా ఏఐ, ఇవన్నీ నేర్చుకోవాలనుకుంటే నాన్ ఇంజనీరింగ్‌లో మనకి ఇవన్నీ యూజ్ అవుతాయి. సో డిప్లొమాలో ఎన్ని ఇయర్స్ మేడం అంటే 3 ఇయర్స్ ఉంటుంది. ఓన్లీ 3 ఇయర్స్ చదివితే చాలు అనుకునే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది నాన్న. 3 ఇయర్స్ తర్వాత ఎవరైతే ఇంజనీరింగ్ కోర్స్ తీసుకున్నారో, మెకానికల్ ఇంజనీర్ గాని, సివిల్ ఇంజనీరింగ్ గాని, అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే బీటెక్, డిప్లొమా తర్వాత బీటెక్‌ని చూస్ చేసుకోవాలి. ఇది ఎలా చూస్ చేసుకుంటారు అంటే, ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేస్తే డైరెక్ట్‌గా డిప్లొమా చేసిన వాళ్ళు బీటెక్ సెకండ్ ఇయర్‌కి పోతుర్రు. సో ఇక్కడ మనకి యూజ్ ఏంటి అంటే, డిప్లొమా మొత్తం ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది, ల్యాబ్ నాలెడ్జ్ ఉంటుంది, టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది. ఇవన్నీ ఎక్కడ యూజ్ అవుతాయి, బీటెక్ సెకండ్ ఇయర్‌లో యూజ్ అవుతుంది. సో మీరు హాఫ్ ఆఫ్ ది నాలెడ్జ్ అనేది డిప్లొమాలో నేర్చుకున్నారు కాబట్టి మీకు బీటెక్ అనేది చాలా ఈజీ, రఫ్ ఆడేయచ్చు. ప్లేస్మెంట్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఇంటర్మీడియట్ బేస్ నుంచి వెళ్తే వాళ్ళకి థియరీ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు. సో మీరు ఎవరైతే డిప్లొమా చేస్తారో వాళ్ళకి ఆల్రెడీ ఇక్కడ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్స్టెండ్ చేస్తారు అంతే. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈజీ వేలోనే మార్క్స్ స్కోరింగ్ ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకు మంచి ప్లేస్మెంట్‌లో కూడా జాబ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మీ స్కిల్ డెవలప్‌మెంట్ అనేది ఆల్రెడీ డిప్లొమాలో స్టార్ట్ అయింది కాబట్టి. అండ్ వన్ మోర్ చూసుకుంటే, మేడం జాబ్స్ ఎలా ఉంటాయి అనుకుంటే, మనకి ఇందు లోపల గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి, ఇగోండి స్పెషలైజేషన్ జాబ్స్ కూడా ఉంటాయి. సో డిపెండ్స్ ఆన్ యూ. మీరు 3 ఇయర్స్ చేశాక గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అవుతారా, మీ ఇష్టం. ప్రైవేట్ జాబ్‌కి ప్రిపేర్ అవుతారా, మీ ఇష్టం. సో స్పెషలైజేషన్ జాబ్స్‌కి ప్రిపేర్ అవుతారా, మీ ఇష్టం. స్పెషలైజేషన్ అంటే మనం సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ నాన్న. ఓకేనా. మనం ఏదైనా బిజినెస్ చేసుకోవాలనుకుంటే కూడా ఈ డిప్లొమా సర్టిఫికేట్ కానీ, ఈ కోర్స్ అనేది మనకి మంచి నాలెడ్జ్ ఇచ్చేస్తుంది. సో మేడం ఇదంతా బాగానే ఉంది. ఇలా ప్రిపేర్ అవుతే మనకు ఎలా ఉంటుంది, సాలరీ హైక్స్ ఎలా ఉంటుంది అంటే, ఓన్లీ 3 ఇయర్స్ చదివే స్టూడెంట్స్‌కి ప్రైవేట్‌లోకి వెళ్ళారనుకోండి, పర్ యానం 1.82-3.5 అంటే ఏంటి, మంత్లీ నువ్వు 15,000-29,000 ఎర్న్ చేయొచ్చు. ఎక్కడ, ప్రైవేట్‌లో స్టార్టింగ్ 3 ఇయర్స్ కంప్లీట్ అవ్వగానే. ఓకేనా. నెక్స్ట్ గవర్నమెంట్ సెక్టార్‌లోకి వెళ్ళావనుకో, గవర్నమెంట్ సెక్టార్‌లో నీకు సాలరీ ఎలా ఉంటుంది, సో 5.5-7.8 అంటే 45,000-65,000 వరకు నువ్వు ఎర్న్ చేసుకోవచ్చు గవర్నమెంట్ సెక్టార్‌లో జాబ్ చేసిన. ఇదంతా డిప్లొమా మీదనే, 3 ఇయర్సే కష్టపడేది, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ప్లేస్మెంట్ జాబ్స్ వచ్చాయనుకోండి, అక్కడ ఏంటిది 5-9.0 అంటే 41,000-75,000 సాలరీ ఎర్న్ చేసుకోవచ్చు. సో నువ్వు 3 ఇయర్స్ కష్టపడితే, స్మార్ట్ వేలో కష్టపడ్డావు అనుకో, ఇక్కడ నువ్వు ఇలా నీ ఫ్యూచర్ అనేది సెటిల్ అవుతుంది. ఒకవేళ నువ్వు ఇప్పుడు 17 ఇయర్స్ ఉన్నావు అనుకో, 3 ఇయర్స్ 20 ఇయర్స్‌లో నీ లైఫ్ సెటిల్ అవుతుంది. మనం నేను ఇంకా చదవాలనుకుంటున్నా, నాకు ఇంకా సాలరీ బాగా రావాలి, వెల్ సెటిల్ అవ్వాలనుకుంటున్నా అనుకునే వాళ్ళు ఈ డిప్లొమా తర్వాత మీరు ఏం చేస్తారంటే బీటెక్ చేస్తారు. బీటెక్‌లో జాబ్ అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్ కానీ, ప్రైవేట్ కానీ, గవర్నమెంట్ సెక్టార్‌లో జాబ్స్‌కి ఇదైతే ఉందో దీనికి డబుల్ సాలరీస్ అనేవి బీటెక్ చేశాక ఉంటుంది. డిప్లొమాకు ఈ సాలరీ, బీటెక్ చేశాక ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి, సో ఒక్కసారి కామెంట్ చేయండి. ఆ కామెంట్‌ని నేను తీసుకొని మీకు ఒక స్ట్రాటజీ వీడియో చేశాను. అక్క నాకు ఈ డౌట్ ఉంది, అక్క ఇది ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి, ఇది నాకు అర్థం కాలేదు, అక్క ఇంకేదైనా కెరియర్ గైడెన్స్ కావాలనుకుంటే ఒక కామెంట్ చేయండి. ఆ కామెంట్‌లో పూర్తి డీటెయిల్స్ చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మళ్ళీ బైపీసీ తీసుకోవాలి, బయాలజీ స్టూడెంట్స్ ఏం చేయాలి మేడం అనుకుంటే, సో వాళ్ళకి సెపరేట్ డిప్లొమాలోనే సెపరేట్ కోర్స్ ఉంటుంది నాన్న. అది ఇంజనీరింగ్‌కి సంబంధించింది కాదు, ఫార్మాకి సంబంధించింది ఉంటుంది. సో మనకి అది బయాలజీ కోర్స్ అనేది డైరెక్ట్‌గా ఈ ఎంట్రన్స్ రాసాక వాళ్ళు చెప్తారు, బయాలజీయా మ్యాథ్ అని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు మీరు చెప్తే సరిపోతుంది. ఓకేనా. దీనికి ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే జస్ట్ ఒకసారి అక్క నాకు ఏం కావాలనేది మీరు చెప్తే నేను మీకు అది ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ.